హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బుక్స్ గురించి తెలుసుకుందాం. హనీ అనేవాళ్ళు 8వ తరగతి చదువుతున్నారు. ఓ రోజు వాళ్ళు ఇద్దరూ కలిసి ఊళ్ళో ఉన్న లైబ్రరీకి వెళ్ళారు. అక్కడికే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వచ్చారు. చిన్నీని హనీని చూసి, చిన్నీ మీరేంటి ఇక్కడ అని అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్. లైబ్రరీకి బుక్స్ చదువుకోవటానికి వచ్చాం అని చెప్పారు చిన్నీ, హనీ. మేం కూడా ఓ పుస్తకం తీసుకున్నాం చూడు అన్నాడు శివ. ఈ పుస్తకంలో భగత్ సింగ్ గురించి బోలెడు విశేషాలున్నాయి అన్నాడు శివ. అవునా, ఏంటా విషయాలు అని అడిగింది చిన్ని. మేము చదువుతాం, ఆ పుస్తకం ఇవ్వవా అని అడిగింది హని. ఇప్పుడు ఇవ్వడం కుదరదు, మా అన్నయ్య తీసుకుంటున్నాడు ఈ పుస్తకాన్ని, మా అన్నయ్య ఈ పుస్తకాన్ని చదువుతాను అన్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్న విశేషాలేంటో చెప్పనా అని అడిగాడు శివ. సరే అయితే చెప్పు అని బదిలిచ్చింది చిన్ని. భగత్ సింగ్ అంటే స్వాతంత్ర్య సమరయోధుడని, చాలా చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి అని మనకు తెలుసు కదా. కానీ పెద్దగా ఎవరికీ తెలియని విశేషాలు ఇంకొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. భగత్ సింగ్ జీవితంలో భగత్ సింగ్కు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. స్వయంగా చాలా పుస్తకాలు కూడా రాశారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో జైలుకి వెళ్ళినప్పుడు కూడా పుస్తకాలను పంపించమని వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాసేవారట భగత్ సింగ్. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగత్ సింగ్ పాకెట్లో ఒక పుస్తకం ఉండేదట. పుస్తకం వెంట లేకుండా ఒక్కరోజు కూడా ఆయన ఉండేవారు కాదు తెలుసా. అంత ఎక్కువగా పుస్తకాలను చదివేవారు. అందులోని విషయాలన్నీ మళ్ళీ తన స్నేహితులతో పంచుకునేవారు. అంతేకాదు ఆయనకు సంగీతమన్నా చాలా ఇష్టమట. అంత పోరాట భావాలున్న వ్యక్తి అయిన భగత్ సింగ్ ఆయన మిత్రులైన సుఖదేవ్, శివరాం రాజగురులను ఆట పట్టిస్తూ చాలా సరదాగా కూడా ఉండేవారు. ఇలా ఇంకా బోలెడన్ని సంగతులున్నాయి ఈ పుస్తకంలో అని చెప్పాడు శివ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది శివ. భగత్ సింగ్ అనగానే అందరికీ తుపాకీ, ఆయన పెట్టుకున్న టోపీనే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు చాలా కొత్త విషయాలు తెలిసాయి. మీ అన్నయ్య చదివాక ఆ పుస్తకం మాకు ఇవ్వవా, మేము చదువుతాం అన్నారు హనీ, చిన్ని.